1000 ఎకరాలకు సరిపడినటువంటి కరెంట్ ఎందుకు వాడుతున్నారు? 1 ఎకరా కోసం తీసుకున్నటువంటి దాంట్లో 100 ఎకరాలకు ఎందుకు కరెంట్ వాడుతున్నారు? ఎవరు వాడుతున్నారు? చుట్టుపక్కల వాళ్ళ పొలాలందరికీ వీటి నుంచి నీళ్ళు ఇస్తున్నారు, లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి కోళ్ళ ఫారాలకి పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కూడా దీని నుంచి నెచ్చేస్తున్నారు. ఇది అక్రమం. ఈ అక్రమాన్ని పట్టుకుంటే దొరికేది ఎవడయ్యా అంటే రాజకీయ నాయకుడు. ఇదివరకటి రోజుల్లో టాస్క్ ఫోర్సులు అని పెట్టి చూసేవాడు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. అంత కరప్షన్ అనేటువంటిది బహిరంగంగా కాపాడుకునేటటువంటి వ్యవహారం. అట్లాంటిది ఇక్కడ నీతి ఆయోగ్కి సంబంధించి ఇది ఇచ్చేటటువంటిది భూములకు సంబంధించి ప్రతి ఒక్కడికో భయం, నా దాంట్లో ఏదో నా లిటిగేషన్ ఏమైనా ఉంటుందేమో, ఎందుకు ఇది పెట్టుకుంటే పెంట. కోర్టు సమస్య నా నెత్తికి వచ్చేదాకా ఆ సమస్య పరిష్కారం కావాలని కోరుకో. అది చేసినందుకు గాను తీశారు. ఇప్పుడు నీతి ఆవిడేం చెప్పింది, ఇలా చెయ్యండి, రాష్ట్రాలకి ఖచ్చితంగా రీసర్వే చేసి వాళ్ళ టైటిల్ వాళ్ళకి ఇవ్వండి. ఇలా చేసేటటువంటి రాష్ట్రాలకు ప్రోత్సాహం 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు. జగన్మోహన్ రెడ్డి కరెంటు మీటర్ల విషయంలో చేస్తే 0.5% ఎక్కువ లోన్ తీసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. దానివల్ల ఎక్కువ ఒప్పు తీసుకున్నప్పుడు వీళ్ళు గొడవ చేశారు, ఎక్కువ ఒప్పు తీసుకున్నారు కాదు, ఖచ్చితంగా చట్ట ప్రకారమే చేసుకున్నారు. ఇది రెండో పాయింట్. అట్లా ఏది దీన్ని కూడా అట్లా ఇప్పుడు ఇవాళ అది అమలు చేయలేదు. 50 ఏళ్ళు ఫ్రీ లోన్ కోల్పోయాంగా మనం, అంతే కదా. 50 ఏళ్ళు వితౌట్ వడ్డీ లోన్ కోల్పోయినట్టే కదా. మేబీ ఇప్పుడు అమలు చేస్తారేమో, పేరు మారుస్తారేమో. యాక్చువల్గా ఇది ఇప్పుడు అమలు కాదు. చంద్రబాబు గారి టైంలోనే భూదార్ కార్డ్ అని బిగిన్ చేశారు ప్రయోగాత్మకంగా. ఒక నియోజకవర్గంలో ప్రారంభించారు ఎలక్షన్స్ ముందు. ఈ లోపు ఆయన వెళ్ళిపోయారు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓవరాల్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. కాకపోతే అది అమలు మొదటి దశలోనే చేసేసి ఉంటే చివరిలో ఈ గొడవ ఉండేది కాదు, జనాలకు కూడా అర్థమై ఉండేది. 2-3 ఏళ్ళు పట్టేటప్పటికి చివరిలోకి వచ్చేటప్పటికి అది దుష్ప్రచారానికి సులభమైంది. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ కి మధ్యలో ఏమన్నా ఒక వివాదం రాబోతుందా? రేపు నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఈయన హాజరు కాబోతున్నారు బాబు గారు అనేది, అందులో ఏమన్నా కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుద్దా? దానికి దీనికి ఏం సంబంధం లేదు.